హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేస్ విషయంలో ఐఏఎస్ అరవింద్ కుమార్ మెడకు ఉచ్చుబిగిస్తుంది. ప్రభుత్వ అనుమతి లేకుండా 50 కోట్ల రూపాయలు హెచ్ఎండిఏ నుంచి ఫార్ములా ఈ రేస్ కు బదిలీ చేశారన్న అభియోగాలు ఉన్నాయి. ఈ అంశంలో ఐఏఎస్ అరవింద్ కుమార్ కు మెమో జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఒప్పందంలోని కొన్ని అంశాలపై వివరణ ఇవ్వాలని మెమో ఇచ్చింది. అలాగే ఫార్ములా ఈ రేస్ తో త్రైపాక్షిక లాంగ్ ఫామ్ ఒప్పందం ఎందుకు నమోదు చేయబడిందని ప్రశ్నించింది. హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేస్ విషయంలో ఐఏఎస్ అరవింద్ కుమార్ మెడకు ఉచ్చుబిగిస్తుంది. ప్రభుత్వ అనుమతి లేకుండా 50 కోట్ల రూపాయలు హెచ్ఎండిఏ నుంచి ఫార్ములా ఈ రేస్ కు బదిలీ చేశారన్న అభియోగాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి ఆర్కే లైవ్ లో అందిస్తారు. ఆర్కే, తాజాగా ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి నెలకొన్నటువంటి ఈ సమస్యకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇటీవల ఏదైతే ఈ ఫార్ములా రేస్ రద్దవడం జరిగింది, వాస్తవానికి ఫిబ్రవరి 10వ తేదీన ఈ ఫార్ములా రేస్ జరగాల్సింది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది. అసలు ఆ రోజు చేసుకున్న ఒప్పందాలు ఏంటి, అక్టోబర్ 30వ తేదీ 2023 ఏదైతే ఒప్పందాలు చేసుకోవడం జరిగిందో ఆ ఒప్పందాలకు సంబంధించిన పూర్తి వివరాలన్నింటినీ కూడా ఇవ్వాలంటూ కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి నేరుగా కూడా కోరడం జరిగింది. అయితే కోరిన తర్వాత దీనికి సంబంధించి కూడా ఇంకా ఏదైతే ఈ ఈవెంట్ నిర్వహణకు చాలా కష్టమవుతుంది కాబట్టి తాము ఈవెంట్ నుంచి సైడింగ్ జరుగుతున్నాం. అదే సమయంలో హెచ్ఎండిఏని కూడా దీనికి సంబంధించిన వివరణ కోరుతామంటూ కూడా ఎవరైతే ఈ రేస్కి వెళ్ళడం చేద్దో వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఓవరాల్ గా కూడా ఆ డాక్యుమెంట్స్ అన్ని వచ్చిన తర్వాత విస్తుపోయే నిజాలు మాత్రం ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అప్పుడు హెచ్ఎండిఏ కమిషనర్ గా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కొన్ని ఏవైతే అమౌంట్ విషయంలో కావచ్చు తదితర అంశాల్లో కొంత కీలకంగా వివరించడం జరిగింది. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నోటీసులను అయితే పంపించడం జరిగింది. అందులో 9 అంశాలను ప్రస్తావించారు. 9 అంశాలకు సంబంధించిన విషయాల్లో క్లారిఫికేషన్ కావాలంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే నోటీసులు పంపించడం జరిగింది. దీనికి సంబంధించిన విషయాల్లో ప్రధానంగా 9 అంశాల్లో కూడా ప్రధానంగా ఆర్థికపరమైన అంశాలు ఎక్కువగా కూడా ఉన్నాయి. 46 కోట్లు ప్లస్ 9 కోట్లు జీఎస్టీ అంటే 54 కోట్ల రూపాయలని ఎలాంటి కేబినెట్ ఆమోదించకుండా ఏ విధంగా 54 కోట్ల రూపాయలని విడుదల చేశారు అంటూ కూడా అందులో అయితే ప్రశ్నించడం జరిగింది. అదే సమయంలో అసలు ఒక ఒప్పందం చేసుకున్న తర్వాత దాన్ని ఏ విధంగా రివైజ్ చేస్తారో అంటూ కూడా అందులో అయితే అది కూడా ప్రశ్నించడం జరిగింది. అలాగే అక్టోబర్ 30వ తేదీ అంటే అప్పటికే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ రావడం జరిగింది. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత అసలు ఎవరి అనుమతి లేకుండా ఏ విధంగా ఇవన్నీ కూడా చేస్తారు అంటూ కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా ఒక అంశానికి సంబంధించి ఆర్థికంగా డబ్బులు రిలీజ్ కావాలి అంటే ఆర్థిక శాఖ అలాగే కేబినెట్ ఆమోదం ఉండాలి. కేబినెట్ ఆమోదం లేదు, ఆర్థిక శాఖ నుంచి కూడా ఎలాంటి క్లారిటీ లేదు. కానీ హెచ్ఎండిఏకి సంబంధించి అనుబంధ సంస్థలు ఏవైతున్నాయో దానికి సంబంధించి 54 కోట్ల రూపాయలని అయితే ఇక్కడి నుంచి విడుదల చేయడం జరిగింది. మరోవైపు హెచ్ఎండిఏనే ఎందుకు ప్రధానంగా అనుసంధానంగా ఉంటూ మొత్తం ఈ రేస్ మొత్తాన్ని కూడా నిర్వహిస్తున్నారు అనే దానిపైన కూడా ప్రశ్నించడం జరిగింది. ఇలా 9 మొత్తం కూడా ప్రశ్నలు అయితే ఇందులో సంధించడం జరిగింది. 9 ప్రశ్నలకు కూడా పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలంటూ కూడా ఐఏఎస్ ఎవరినైతే అరవింద్ కుమార్ అయితే కోరడం జరిగింది. మొత్తం అన్ని నోటీసుల్లో కూడా మొత్తం 9 ప్రశ్నల్లో కూడా ప్రధానంగా ఆర్థిక పరమైన అంశాలు అలాగే అరవింద్ కుమార్ తన సొంతంగా కొన్ని నిర్ణయాలు ఏవైతే తీసుకోవడం జరిగిందో ఆ నిర్ణయాల పట్ల ఏ విధంగా కనీసం ఆమోదం లేకుండా ఏ విధంగా తీసుకుంటారంటూ కూడా ప్రశ్నించడం జరిగింది. అలాగే ఆర్టికల్ 299 ప్రకారం ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అది ఒక ఈవెంట్ నిర్వహిస్తున్నప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం ఉండాలి. అలాగే దీనికి సంబంధించి కూడా అప్పటికి ఎన్నికల కోడ్ వచ్చినప్పటికీ కూడా ఇవేవీ లెక్క చేయకుండా నేరుగా కూడా ఎవరైతే ఈవెంట్ ఆర్గనైజర్ ఉన్నారో ఆర్గనైజర్స్ తోనే భేటీ అవ్వడం, ఆర్గనైజర్స్ తో నేరుగా మాట్లాడడం, వాళ్ళకి సంబంధించిన అంశాలన్నింటిలో కూడా కీలకంగా వ్యవహరించారంటూ కూడా అరవింద్ కుమార్ పైన అయితే అభియోగాలు కొనసాగుతున్నాయి. ఆ అభియోగాలకు సంబంధించిన పూర్తి వివరాలన్నింటినీ కూడా ఇవ్వాలంటూ కూడా ప్రభుత్వం అయితే ఒక నోటీసును అయితే అరవింద్ కుమార్ కి అయితే జారీ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ ప్రివెంట్ రద్దయిన తర్వాత ఈ రేసు రద్దయిన తర్వాత చాలా కీలకమైన పరిణామం అనే చెప్పాలి సాయి. అరకే ముఖ్యంగా దీని పట్ల అరవింద్ కుమార్ నుంచి ఏమైనా సమాధానం వచ్చిందా ప్రభుత్వానికి? తర్వాత స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది ప్రభుత్వం నుంచి? ఇప్పటి వరకు కూడా అరవింద్ కుమార్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. అదే సమయంలో ఈ రోజు నోటీసును అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి నోటీసు వచ్చిన తర్వాత పూర్తిగా కూడా ఆయన మొత్తం కూడా
ఏ అంశాలు ప్రస్తావించారు, ఆ రోజు జరిగిన ఒప్పందాలు ఏంటి, అక్టోబర్ 30 తేదీన జరిగిన ఒప్పందాలకు సంబంధించిన అన్ని అంశాలని కూడా ఆయన ఏవైతే 9 వాళ్ళకి అంటే ప్రభుత్వం 9 ప్రశ్నలు అడగడం జరిగిందో ఆ 9 ప్రశ్నలకు సంబంధించిన పూర్తి అంశాలన్నింటి కూడా సిద్ధం చేసుకుంటారు. సిద్ధం చేసుకున్న తర్వాత ప్రభుత్వానికి అయితే ఏవైతే ప్రశ్నలు అడగడం జరిగిందో వాటిని ఇవ్వడం జరుగుతుంది. అయితే ప్రధానంగా 54 కోట్ల రూపాయల అంశం ఏదైతుందో ఆ అంశానికి సంబంధించి అరవింద్ కుమార్ ఏ సమాధానం చెప్తారనేది మాత్రం ఖచ్చితంగా ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే కేబినెట్ ఆమోదం లేకుండా ఏ విధంగా నిర్ణయం తీసుకున్నారు. అప్పటికే ఆయన కేటీఆర్ కి అత్యంత సన్నిహితుడిగా కూడా ముద్రపడ్డారు. దాదాపుగా ఐఎన్పిఆర్ అలాగే హెచ్ఎండిఏకి సంబంధించి కూడా ఆయన చాలా సంవత్సరాలుగా కూడా అందులోనే కమిషనర్ ఉన్న నేపథ్యంలో ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా అప్పటికే చాలా నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగానే గతంలో ఏదైతే ఔటర్ రింగ్ రోడ్డు లీజ్ కి 7,000 కోట్ల రూపాయలకి లీజు ఇవ్వడం జరిగిందో ఆ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అప్పట్లోనే ఇప్పటి ముఖ్యమంత్రి అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా ప్రశ్నించడం జరిగింది ఇదే అంశానికి సంబంధించి. కాబట్టి ఈ 9 అంశాలకు సంబంధించి అరవింద్ కుమార్ ఏ విధంగా స్పందిస్తారు, ఎన్ని రోజుల లోపల దీనికి సంబంధించిన పూర్తి సమాధానాలు ఇస్తారు, అప్పుడు ఆ నిర్ణయాలు తీసుకోవడానికి గల ప్రధాన కారణాలు ఏంటి, ఈ అంశాలన్నిటికి సంబంధించి ఏ విధంగా స్పందిస్తారనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. సాయి రైట్, థ్యాంక్ యూ ఆర్కే.